వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాల ఇన్ఛార్జి పదవులకు చాలా డిమాండ్ ఉండేది. నేతలు పోటీ పడేవారు. కానీ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సీన్ రివర్స్ అయింది. కోఆర్డినేటర్ పదవి ఇస్తామంటేనే వద్దనే పరిస్థితి ఉంది. విశాఖ జిల్లా భీమిలిలో ఇదే సీన్ కనిపిస్తోంది. దీంతో నియోజకవర్గం రాజులేని రాజ్యంలా మారిపోయింది. భీమిలి నాయక్గా ఉండడానికి నేతలు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత విశాఖ జిల్లాలో వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. కొందరు కోఆర్డినేటర్లు పార్టీని వీడగా మరికొందరు స్లీపింగ్ మోడ్లోకి వెళ్లారు. కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తామంటే నేతలు కరువైన పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లాలో కీలక నియోజకవర్గాలకు ఎవరిని నియమించాలో తెలియక తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. అర్హత సమర్థత లేని నాయకులు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నా అలాంటి వారితో లాభం లేదని హైకమాండ్ భావిస్తోంది. అవసరమైతే సమన్వయకర్త లేకుండా నియోజకవర్గాన్ని ఖాళీగానే ఉంచుతామే తప్ప ఎవరిని పడితే వారిని ఇన్ఛార్జీలుగా నియమించకూడదన్న నిర్ణయానికి వచ్చింది. భీమిలి సమన్వయకర్తగా పనిచేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. దీంతో విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్కు బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం భావించింది. కానీ మాజీ మంత్రి ఇందుకు అంగీకరించకపోవడంతో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీనుని భీమిలి సమన్వయకర్తగా ఉండాలని కోరింది. కానీ వద్దని చెప్పారట. లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ వస్తుంది. ఏ ఘటన జరిగినా విజయనగరం నుంచి రావాల్సి ఉంటుంది. పైగా 5 ఏళ్లు అన్ని ఖర్చులు భరించాలి. ఇంత రిస్క్ ఎందుకని భీమిలి నాయక్ పదవిని వద్దన్నారట. చోటామోటా నేతలు తమకు అప్పగించాలని కోరుతున్నా కుల సమీకరణాలు ఆర్థిక అంగబలం చూపుకుంటోంది. ఈక్వేషన్స్ కుదరకపోవడంతో పక్కన పెట్టింది. దీంతో జగన్ తమను ఎదగనివ్వడం లేదని పార్టీ నేతల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. తాము ఎప్పుడు ద్వితీయ శ్రేణి నేతలుగానే ఉండిపోవాలా, ప్రమోషన్ ఉండదా అని ప్రశ్నిస్తున్నారు. భీమిలికి కొత్త సమన్వయకర్తను నియమించేంత వరకు నియోజకవర్గ బాధ్యతలను చూడాలని విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్కు చెప్పినట్లు విశాఖ ఫ్యాన్ పార్టీలో ప్రచారం జరుగుతోంది. అందుకే భీమిలిలో ఏ చిన్న ఘటన జరిగినా గుడివాడ అమర్నాథ్ వాలిపోతున్నారు. దీంతో తమ నియోజకవర్గానికి భీమిలి నాయక్ గుడివాడ అమర్నాథ్ అని పార్టీ శ్రేణులు డిసైడ్ అయ్యారు. వైసీపీ అధినేత జగన్ త్వరలోనే జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు. ఆలోగానే ఇన్ఛార్జీలు నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించే అవకాశం ఉందని సమాచారం. భీమిలికి కొత్త సమన్వయకర్తను నియమిస్తారా, గుడివాడ అమర్నాథ్నే ఆ బాధ్యతలు నిర్వహించమని కోరుతారా అనేది చూడాలి.